ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం సమయంలో మేమందరం ఇలా లేచి ఏకముగా కూడి ఇలా ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైవ్ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాలం సమయంలో మేమందరం ఇలా లేవడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. ఈ సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడుతున్నావు, నీ రీతిని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, ఎంతోమందికి లేని తరుణమయ్యా, మాకు మాత్రమే దయచేసావయ్యా. నీకే కోట్లాది వందనాలు ప్రభువా. ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది నీ కృప నాయన. నీ కృప లేకపోతే మా జీవితంలో ఏది జరగదయ్యా, ఏది ఉండదు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారు ఎటువంటి స్థితిగతిలో ఉన్నాడో నువ్వు ఎరిగిన దేవుడు, ప్రతి స్థితిగతిని మార్చమని అడుగుతున్నానయ్యా. నీవే నీ హస్తాలతో ముట్టమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తారుమారు చేయగలిగిన దేవుడవయ్యా, రాజశాసనాలే మార్చగలిగిన దేవుడవయ్యా. తండ్రి, మా జీవిత స్థితిగతులు ఎంతో కాదు ప్రభువా. దేవా, నీవే మార్చండి, నీవే జోక్యం చేసుకోండి అయ్యా మా జీవితంలో. దేవా, మా అంతటా మేము ఏది చేయలేమయ్యా, మా అంతటా మాకు ఏది రాదు. కానీ ప్రభువా, నీ సహాయం, నీ కృప, నీ బలం, నీ ధైర్యం మా తోడుంటే సమస్తము మమ్మల్ని బలపరచు క్రీస్తునందు మాకు సమస్తము సాధ్యమైన రీతిగా మేము ప్రతి పనిని చేయగలమయ్యా. దేవా, నీ హస్తాన్ని ఉంచండి, నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం రాజా. దేవా, ఎవరెవరైతే ఏ సమస్యల ద్వారా, వారి వ్యక్తిగత సమస్యల ద్వారా బాధపడుతున్నారో మాకు తెలియదయ్యా. ప్రతి సమస్యని తీర్చగలిగిన దేవుడవ నీవే. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్లో ఎవరెవరైతే అనారోగ్యం గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నారో ప్రతి ఒక్క అనారోగ్య స్త్రీ పురుషుడి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, వారి మీద మా చేతులు ఉంచి ప్రార్థిస్తున్నామయ్యా. నీ చిత్తమైతే ప్రతి ఒక్కరిని ముట్టమని అడుగుతున్నాం రాజా. పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నీవే ముట్టండి అయ్యా. నీ పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అన్న రీతిగా ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏదైతే అనారోగ్యపు ఆత్మ ఈ బిడ్డను కానీ ఈ బిడ్డతోటి వారిని కానీ వెళ్తుందో ఆ ఆత్మని ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ శరీరం మీద నీకు ఎటువంటి అధికారం లేదని ప్రకటిస్తున్నాను యేసు నామములో. దేవా, ఎవరెవరైతే ప్రభువా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారో, ఎవరెవరికైతే ప్రభువా అప్పుల సమస్యల వల్ల అజ్ఞానంలో చేసిన ప్రతి అప్పును కొట్టివేసే దేవుడవు నీవే కనుక ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఇప్పుడే ప్రవచిస్తున్నాను. ప్రతి ఒక్క అప్పు సమస్య ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీరబడును గాక, కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తున్నానయ్యా. దేవా, మా ప్రార్థనలు ఆలకించేవాడా నీవే మాకు జవాబును దయచేయండి. ఎవరెవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థన ఆలకిస్తున్నారో వారి విశ్వాసము చొప్పున, వారి నమ్మకము చొప్పున వారి జీవితంలో నీ మహిమైశ్వర్యమైన కార్యములు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్.